గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ గణపతి విగ్రహాలు కొలువు తీరాయి. చిన్న పెద్దలంతా కలిసి గణపతి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముంబైలోని ఓ వినాయకుడికి భక్తులు విరాళాల రూపంలో 50 లక్షలు సమర్పించుకున్నారు. అది కూడా తొలి రోజు కావడం విశేషం. మధ్య ముంబైలోని లాల్ బాగ్చా రాజా సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ మండల్ ఏర్పాటు చేసిన ఈ గణనాథుడికి ఈ స్థాయిలో విరాళాల రూపంలో రావడం రికార్డని నిర్వాహకులు తెలిపారు. స్వామివారి మెడలో కరెన్సీ నోట్ల దండలుగా వేసినవే అధికంగా ఉన్నాయని వారు వివరించారు. వినాయకుడికి వచ్చిన నగదు లెక్కింపునకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ గణనాథుడిని ప్రతిరోజు 1.5 మిలియన్ల మంది భక్తులు దర్శించుకుంటారని చెప్పారు. 1934 నుంచి నవరాత్రుల సందర్భంగా ఇలా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది 91వ వసంతంలోకి అడుగు పెట్టామన్నారు. అయితే కోవిడ్ సమయంలో మాత్రం వినాయక నవరాత్రులు నిర్వహించలేదని నిర్వాహకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక ఇదే ప్రాంతంలో చింగ్ పోంగ్లీ చా చింతామణిలో ఏర్పాటు చేసిన గణపతి మండపానికి సైతం భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర వ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారన్న విషయం విదితమే. ముంబై మహానగరంలో ప్రముఖ గణపతి మండపాలు చాలానే ఉన్నా లాల్ బాగ్చా రాజా, చింగ్ పోంగ్లీ చా చింతామణి మండపాలకు మాత్రం ప్రతి ఏడాది భక్తులు పోటెత్తుతారనే విషయం అందరికీ తెలిసిందే. ముంబై మహానగరంలో ప్రతి ఏడాది గణపతి నవరాత్రుల సందర్భంగా లాల్ బాగ్చా రాజా సార్వజనిక్ గణేశుణ్ణి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దర్శించుకుంటారు. ఈ సందర్భంగా వారంతా గణనాథుని దర్శించుకుని మొక్కులు సైతం చెల్లించుకుంటారు. ఈ ఏడాది గణపతి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 17వ తేదీతో ముగియనున్నాయి. ఉదయం 5 గంటలకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటలకు గణపతి దర్శనాన్ని నిర్వాహకులు నిలిపివేస్తారు. మరోవైపు లాల్ బాగ్చా రాజా వినాయకుణ్ణి దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులు భారీగా ముంబైకి తరలివస్తారు. కానీ ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలు కారణంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అలాంటి వేళ ఈ వినాయకుణ్ణి ఆన్లైన్లో దర్శించుకునే అవకాశాన్ని ఈ లాల్ బాగ్చా రాజా సార్వజనిక్ గణేశుడి మండపం నిర్వాహకులు కల్పించారు. అందుకు వెబ్సైట్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వీక్షించవచ్చని తెలిపారు. అలాగే ప్రసాదాన్ని సైతం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని భక్తులకు నిర్వాహకులు సూచించారు.